నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇది చేయవచ్చో చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి సాయి రాస్తున్నారు. గోత్రం అంటే ఏంటి, అవి ఎలా వచ్చాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గో అనేటటువంటి శబ్దానికి 18 అర్థాలు ఉన్నాయి. ఆ 18లోనూ ఒక అర్థం వంశము అని అర్థం. గో అంటే వంశాన్ని రక్షించేవాడు అని అర్థం. కాబట్టి ఒక్కొక్క వంశాన్ని రక్షించడం కోసమని ఒక్కొక్క మహర్షిని ఏర్పాటు చేశారు. మీదే గోత్రం? మాది భరద్వాజ సగోత్రం. భరద్వాజ మహర్షితో సమానమైన గోత్రం భరద్వాజ సగోత్రం లేదా భారద్వాజ గోత్రం. భారద్వాజం అంటే భరద్వాజునికి సంబంధించిన గోత్రం. సహజంగా మనం మామూలుగా భారద్వాజ గోత్రం ఉండి హరిదాస గోత్రం అనేస్తుంటారు. భారద్వాజ అన్నప్పుడు సా అక్కర్లా. భారద్వాజ గోత్రం భరద్వాజ సగోత్రం. భరద్వాజునితో సమానమైన గోత్రం లేదా భారద్వాజం, భరద్వాజునికి సంబంధించిన ఆయన ఏలుబడిలో ఉన్న, ఆయన మమ్మల్ని రక్షిస్తున్న గోత్రం. కాబట్టి భారద్వాజ గోత్రం లేదా భరద్వాజ సగోత్రం. ఈవేళ ఇప్పుడు మనం ఇలా చెప్పి ఎవరిని మార్చలేము, కానీ చెప్పుకోవడం ఎందుకంటే మా ఆనందం కోసం, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి గోత్ర ఆ వంశాన్ని రక్షించేటటువంటి పురుషుడైన మహర్షి. అందుకనే ఏ కార్యక్రమం మనం ప్రారంభించినప్పటికీ కూడా మా వంశరక్షకుడు అయినటువంటి నీకు తెలియచేస్తున్నాం అనే అభిప్రాయంలో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఇదంతా చెప్పి ఫలాని పేరు కలిగినటువంటి నేను భరద్వాజ సగోత్రస్య అని చెప్తాం. నువ్వు రక్షించేవాడి అయినప్పుడు నీకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏదైనా సరే చేయడం అనేది ఎంత ధర్మము. పైగా కృతజ్ఞత. నేను ఏదైనా పూజ చేయడానికి ప్రారంభించినప్పుడు ఏ అడ్లు లేకుండా నువ్వు చేసావు కాబట్టి కృత చేయబడినటువంటి సహాయాన్ని మరిచిపోకుండా గుర్తుంచుకునే విధానం ఏదైతే ఉందో అదిగో అది చేస్తున్నానని అలా చేయడం. కాబట్టి గోత్రం అంటే వంశ మూల పురుషుడు, రక్షించేవాడు అని అర్థం. ఆ కారణంగా ప్రతి విషయాన్ని కూడా గోత్ర పురుషుడికి తెలియచేసి ఆ మీదటే ఏ కార్యక్రమమైనా సరే మనం ప్రారంభించాలనేది సంప్రదాయ రహస్యం. కాబట్టి గో అనే మాటకి ప్రత్యేకంగా వంశం అని అర్థం, త్ర అంటే రక్షించేవాడు అని అర్థం, గోత్ర పురుషుడు ఆయన. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకరి నంద్యాల నుంచి రాస్తున్నారు. జగత్తునందు పంచవేదాలు ఉన్నాయంటారు, అవి ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. త్రయీ అంటే 3 ఋగ్ యజు సామ. తరువాత అథర్వ వేదాన్ని ఏర్పాటు చేశారు. వాటిలో ఉండేటటువంటి ఏ విజ్ఞాన విశేషాలన్నీ ఉంటాయో, లోకంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలో అట్లాంటి అంశాలన్నింటినీ చేర్చి ఒకటిగా చేసి అథర్వ వేదాన్ని ఏర్పాటు చేశారు. అంచేతనే ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలు అథర్వ వేదంలో ఉంటాయి. అథర్వ వేదంలో ఉన్న మంత్రాలు మిగిలిన వేదాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లోంచి దీంట్లోకి తీసుకుందే. ఈ 4 వేదాలు ఉంటే 4 కూడా కఠినంగా, జటిలంగా, అందరికీ అర్థమయ్యే స్థాయిలో లేవు, కష్టమవుతుంది అని గమనించి భారత పంచమో వేద,
ఏ భారతాన్ని వ్యాస మహర్షి, వ్యాసో నారాయణో హరి, సాక్షాత్తు నారాయణుడు శ్రీ మహావిష్ణువు హరి రూపంలో ఉండేటటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడో వ్యాసుడి రూపంలో ఆ వ్యాసుని చేత భారతాన్ని రాయించి ఈ భారతంలో మొత్తం వేదంలో అతి ముఖ్యమైనటువంటి భాగాల విశేషాలన్నింటినీ రచింపచేసి ఉంచడం చేత భారతాన్ని పంచమ వేదము అన్నారు. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. ఏ భారతంలో ఏదుందో అదే వీధిలో చోట ఉంటుంది. బయట జరిగేటటువంటి ఏ సంఘటనైనా సరే నా భారతంలో ఉండి తీరుతుంది అని అంత గట్టి ప్రతిజ్ఞ చేయగలిగాడంటే కారణం ఆ భారతం అంతటి శక్తివంతమైనది కావడం మాత్రమే. అంచేత 5 వేదాలు లేవు, ఆ 5వ వేదంగా భారతాన్ని ఎంపిక చేశారు కాబట్టి భారతాన్ని 5వ వేదం అన్నారు తప్ప 5 వేదాలు ఉన్నాయి అనే మాట సరికాదు. మరి ఉత్తరం చూద్దామండి. రాకేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. బ్రాహ్మణులు సంధ్యావందనం చేయకుండా ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు ఇవ్వవా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంధ్యాహీనో అశుచి నిత్యమనర్హ సర్వకర్మసు. సంధ్యావందనాన్ని కానీ చేయకపోయినట్టయితే నిత్యం అనర్హ, ఎప్పుడు వాడు అర్హత లేనివాడే. ఏ విషయంలో? సర్వకర్మసు. మన ఇంటికి ఏదో పిలిచాం, అయా ఈ పూజ చేయించండి అని. సంధ్యావందనాన్ని చెయ్యకుండా అతడొచ్చినా, అతడు సంధ్యావందనాన్ని చేసి మనం సంధ్యావందనాన్ని చేసి ఉండకపోయినా ఖర్చు, వస్తు ద్రవ్యాలకి ఖర్చు దండుగా తప్ప ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. బాగా ఆలోచించుకోగలగాలి. ఎందుకని సంధ్యావందనం అంత గొప్పది? ఎందుకని అంటే ఓం నమః ప్రాచ్యేదిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమః. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో ఎవరైతే ఈ లోక క్షేమం కోసమని నిరంతరం మహానుభావులైన తపస్సు చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఏతాభ్యశ్చ నమో నమః, వారందరికీ నమస్కారం. పితృభ్యో నమః, మాతృభ్యో నమః, అందరికీ నమస్కారాలు. సంధ్యాయి నమః, సావిత్ర్యై నమః. మొత్తం ఎవరైతే ఈ లోకాన్నంతటినీ జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నారో ఆ రక్షించే లోకంలో ఉన్న కారణంగా మనం కూడా రక్షింపబడుతూ ఉన్నాము. ఆ కారణంగా అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలని తెలియచేసి అటువంటి రక్షణని నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను ఈవేళ ఈ పూజని ఆయన ద్వారా చేయించుకోగలుగుతున్నాననే భావంతో సంధ్యావందనాన్ని చేసి ఆ మీదట మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని తీరాలి. ఆ సంధ్యావందనాన్ని ఆయన చేయకపోయినా మనం చేయకపోయినా మొత్తం నిష్ఫలమే. పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, ఇప్పటికీ కొంతమంది శ్రోత్రియులని వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ఇంట్లో మాసికం కానీ, ఆబ్దికం కానీ, సాంవత్సరికం కానీ చేయాల్సి వస్తే, అంటే వ్యక్తి పోయిన తర్వాత నెలలా పెట్టేటటువంటి మాసికాలు కానీ, సంవత్సరం నిండిన తర్వాత చేసేటటువంటి సాంవత్సరికం కానీ, సంవత్సరికాలు అంటుంటారు, సంవత్సరీకం ఇక్కడ సాంవత్సరికము కానీ, అలాగే శ్రాద్ధం, సంవత్సరం అయిన తర్వాత చేసే శ్రాద్ధం శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమిత్యభిధీయతే. శ్రద్ధతో చేస్తామో అలాంటి సందర్భంలో కర్త అంటే శ్రాద్ధాన్ని పెట్టేవాడు, కారయిత శ్రాద్ధాన్ని చేయించేవాడు ఇద్దరూ చేయాలి సంధ్యావందనాన్ని. అందుకనే పూర్వం రోజులు ఏం చేసేవారంటే రాత్రిపూటే వాళ్ళని నిమంత్రించి అయా మీరు మా ఇంటికి రావాలని తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి ప్రదేశంలో చక్కగా పక్క వేసి ఉంచి మరునాడు పొద్దునే స్నానం అయిన తర్వాత ఆయన కలిపి సంధ్యావందనాన్ని చేసేవారు. పైగా ఒక 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో పిలిచాక అయ్యా రేపు మన ఇంట్లో ఈ కార్యక్రమం ఉంది అని చెప్పడం. ఎందుకని ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కానీ వచ్చి ఏ దుర్వార్త అయినా ఉన్నట్లయితే వాళ్ళు రాకూడదు కాబట్టి అంచేత చెప్తే వీళ్ళు ఏదైనా అట్లా తేడా ఉంటే అయ్యా నాకు ఈ ఇబ్బంది వచ్చింది రాత్రి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అడగడం లేదు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది కానీ ఒకవేళ వచ్చేసినట్టయితే అంత ఇబ్బంది వచ్చేదేదో 4 రూపాయలు అనవసరంగా పోగొట్టుకోని ఆ అభిప్రాయంతో వాళ్ళు వచ్చి చేయించేస్తున్నారు, వీళ్ళు చేసేసుకుంటున్నారు.
ఏమంటే ఆర్థికం పెడుతున్నారు, గంటలో అయిపోవాలి మొత్తం అంతా అని అంటే నీకేమిటయా, నీకంటే గొప్పవాడిని నేను 30 గంటలో నేను పూర్తి చేస్తున్నాడు. అవి శ్రద్ధతో పెట్టినవి ఎందుకు అవుతాయి? అంచేత గమనించుకోవాలి. ఆ రోజులో కనీసం ఒక 5 గంటల సేపు నేను సంపూర్ణంగా శ్రద్ధతో భక్తితో పెట్టాలి అనేటటువంటి నిర్ణయానికి కర్త వచ్చినటువంటి సందర్భంలో, అంటే చేసేటటువంటి యజమాని ఆ విధంగా ఉన్నట్టయితే వచ్చిన వాళ్ళు కూడా ఆ పద్ధతిలో ఉంటారు. కాబట్టి సంధ్యావందనం చేయకపోయిన పక్షంలో ఏ విధంగానూ ఆ చేయబడ్డ కర్మ ఫలించద్దు, కేవలం ఉరికే చేసినట్లు అవుతుంది. నాటకంలో ఉండేటటువంటి నటుడు బ్రహ్మాండమైన ధనవంతుడిగా వేషం వేస్తాడు. మంచి ధనవంతుడు బిచ్చగానిగా వేషం వేయచ్చు. అది ఎంతవరకు అంటే నాటకం వరకే, తర్వాత మళ్ళీ ఎవళ్ళెవళ్ళు వాళ్ళకి అయిపోతారు. అలాగే ఇక్కడ మంచి నటన ఏదంటే సంధ్యావందనం చేయకుండా ఈయన, సంధ్యావందనం అవసరం లేదనుకున్నట్టుగా ఆయన ఊరికే మామూలుగా 1 గంటన్నర 2 గంటలు కాలక్షేపం చేస్తే అది నటనే అవుతుంది తప్ప నిజం కాదు. మరి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుంచి వైదేహి రాస్తున్నారు. దీపాలు కొండెక్కినప్పుడు మిగిలిన నూనెను ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీపంలో ఎంత నూనె ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. ఆ నూనెని మళ్ళీ రేపు జాగ్రత్తగా ఎక్కడో ఏర్పాటు చేసి భగవంతుడికి పెట్టాల్సినంత దారిద్ర్యంలో మనం లేం కదా. 2, దీపాలు కొండెక్కడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం దాని మీద శ్రద్ధ పెట్టి చూడనప్పుడు జరుగుతుంది. అంటే ఒత్తి చిన్నగా ఉన్నట్టయితే నూనెలోకి జారిపోవడమో ఏదో అలా జరుగుతుంది. అంచేత నిజమైనటువంటి శ్రద్ధతో భక్తితో మనం దీపాన్ని పెడితే ఆ పెట్టినటువంటి దీపపు ఒత్తి కేవలం పచ్చితో చేసింది మాత్రమే అయితే చివరి చుక్క వరకు లాగి దీపం అలా చక్కగా నిలుస్తుంది. ఆ పెట్టబడ్డ దీపానికి కొండెక్కడం అనేది సంభవించింది అంటే మనం సరైనటువంటి శ్రద్ధతో, భక్తితో కాదు శ్రద్ధతో దీపాన్ని పెట్టలేదని అర్థం. అంటే చిన్నగా ఉండేటటువంటి విధంగా వచ్చి దాంట్లో పడిపోయేలా చేయడము, లేకపోయినట్టయితే దీపానికి ఉండేటటువంటి వత్తిని బాగా సన్నగా ఉంచి వెలిగించేస్తే ఆ సన్నగా ఉండేటటువంటి దారపు కొన్నాడిది వెలిగి అకస్మాత్తుగా దీపం కొండెక్కడం జరుగుతుంది. అంచేత కాస్త బలంగా ఉండేలా వత్తిని వేసినట్లయితే చివరి బిందువు వరకు కూడా వత్తి లాక్కొని చక్కగా మండుతుంది. దీపాలు కొండెక్కే విధంగా నూనెని పోయడం అనేది మన తప్పు తప్ప అదేదో శాస్త్రం పరిష్కరించవలసినటువంటి సమస్య మాత్రం కాదు. ఆలోచించి చేసుకుంటే చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అంచేత సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 సార్లు పేరి దాన్ని జాగ్రత్తగా పెడితే ఎందుకు కొండెక్కుతుంది దీపం? ఇంకా కాస్త పై మాట మాట్లాడితే అయ్యో మేము ఇవాళ శుక్రవారం అండి, పైగా ఏకాదశి అండి, ఈరోజు దీపం పెట్టాం, అది కొండెక్కేసింది, ఏమైపోతుంది? నువ్వు చేసిన తప్పుకి ఈ శుక్రవారం ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు? నువ్వు చేసింది నేరం. అంచేత ఏ పనినైనా చెయ్యండి. ఒకవేళ ఈవేళ దీపం పెట్టే అవకాశమే మీకు లేకపోతే మానేయండి. భగవంతుడు వచ్చి ఎందుకు దీపం పెట్టలేదు అని అడగడు. కానీ చేసే పని మాత్రం శ్రద్ధతో చేయండి. చేస్తే ఎందుకుంటుంది? ఒకవేళ అలా ఏదైనా మరో పరిస్థితిలో పెద్దగా గాలి బహిరంగంగా మనం వెలిగించినప్పుడు దీపం కానీ కొండెక్కినట్లయితే ఆ నూనెని మళ్ళీ వాడదు. ఎంత అవుతుంది నూనె? అంత మరీ దరిద్రమా? ఏం అక్కర్లేదు. ఆ నూనెని తీసేయండి. సరిగ్గా మళ్ళీ కొత్త నూనె పోసి కడిగి దీప ప్రమిదని కడిగి మళ్ళీ ఇంకోసారి నూనెని పోసి చక్కగా దీపాన్ని శ్రద్ధతో పెట్టండి. అప్పుడు భక్తితో పరమేశ్వరుడికి నివేదితం. మరి ఉత్తరం చూద్దామండి. గోపి విజయవాడ నుంచి రాస్తున్నారు. అగ్ని ఆరాధన ఎన్ని రకాలుగా చేయవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడో ఆ సూర్యుడిని ఆరాధించడం అనేది మొదటి అగ్ని ఆరాధన. మహానుభావుడైనటువంటి సూర్యుడిని చూస్తూ వెంటనే చూసి తలదించేసుకోవాలి తప్ప నేక్షేతోద్యంతం ఆదిత్యం అలా ఉదయించి పైకి పెడుతున్నటువంటి సూర్యుడిని చూడడం నేరం, కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అంచేత సూర్యుడిని తలుచుకుంటూ ఇలా అర్ఘ్య ప్రదానం చేయడం, అర్ఘ్యాన్ని అలా ఇవ్వడం ఏదైతే ఉందో అది మొదటి అగ్ని ఆరాధన. శరీరం అంతా కూడా అగ్ని ఉంది మనకి బాగా ఆలోచిస్తే. 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉండేటటువంటి అగ్ని జ్ఞానాగ్ని, చిదగ్ని.
జ్ఞానాగ్ని మనకి తెలుస్తూ ఉంటుంది. అది జ్ఞానాగ్ని అనేటువంటిది అన్నిటికంటే గొప్పది అని. అలాగే ఏ అగ్ని అయితే ఉందో అది వాయురగ్ని, వాయువు నుంచి అగ్ని వస్తుంది. కాబట్టి శరీరంలో ఎక్కడెక్కడ వాయువు ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఖచ్చితంగా ఉంటుంది. ఉదాన కంఠదేశస్థ, ఇక్కడ ఉండే వాయువు పేరు ఉదాన వాయువు. ఆ ఉదాన వాయువుతో అగ్ని చేరితే కంఠం ఇలా పలుకుతూ ఉంటుంది. ఆ ఉదాన వాయువు చేరనటువంటి అగ్నిగా ఉన్నట్టయితే మనం మాట్లాడుతుంటే గాలే వస్తుంది తప్ప ఏ విధమైన ధ్వని పుట్టదు, మనం చూస్తూ ఉంటాం. అలాగే జఠరం అనే పేరు కలిగినటువంటిది ఉంది, జఠరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం తిన్నటువంటి అన్నాన్ని వైశ్వానరుడనే పేరు కలిగినటువంటి అగ్ని మళ్ళీ వండుతాడు ఆయన. ఎలా? అన్నం చతుర్విధం, 4 విధాలుగా వండుతాడు. అదేమిటంటే మేము వండేశాంగా, కాదు, నువ్వు వండిన దాన్ని మళ్ళీ వండుతాం మేము. ఎలా? 4 భాగాలు చేసి ఒక భాగాన్ని బుద్ధి వికసించేందుకు ఏర్పాటు చేస్తారు. అది వెళుతుంది బుద్ధి వికాసానికి. అందుకని ఇష్టం లేకుండా వండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇష్టం లేకుండా ఎందుకురా వచ్చాడు ఈ చుట్టం వేళ కర్మనిజంగా అనుకుంటూ వండి వాడికి పెడితే వాడికి అది వంట పట్టదు, బుద్ధికి చేరదు, ఏదోలా ఉంటుంది వాడికి. ఇష్టపూర్వకంగా కానీ వండి పెట్టినట్టయితే అది నిజమైనటువంటి బుద్ధి వికాసానికి కారణమవుతుంది. 2వ భాగం రక్తమాంసాలుగా పెడుతుంది. 3వ భాగం ఏ సంచిత కర్మ అయితే ఉందో, అంటే మనం పూర్వజన్మలో పుణ్యం చేసాం, పాపం చేసాం, ఏదైతే చేశామో ఆ పుణ్యం ద్వారా సత్ ఫలితం, పాపం ద్వారా దుష్ఫలితం, అంటే దాని ద్వారా మంచి, దీని ద్వారా చెడు జరగడానికి ఏదైతే ఉంటుందో ఆ మంచికి ఆ చెడుకి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు వ్యాధి లేనిటువంటిది రావడానికి ఇది ఉపయోగిస్తుంది 3వ భాగం. 4వది వ్యర్థ పదార్థంగా పెడుతుంది. ఇలా 4 విధాలుగా భగవంతుడు జఠర అగ్ని రూపంలో ఉండేదాన్ని వైశ్వానరో భూత్వ. అంచేతనే అన్నాన్ని తీసుకోబోయే ముందు మొత్తం విస్తరిండుగా అలా చిన్నగా నీటిని చిలకరించి ఇలా మామూలుగా అయితే సత్యంతో వర్తేన పరిశీలించామి, అంత జాగ్రత్తగా చేస్తారు. భోజనాన్ని చేయడం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి విధానం, విశ్వాసాన్ని నింపేటటువంటి పద్ధతి కూడా. అందుకని అగ్నిని అనేక విధాలుగా ఆరాధించవచ్చు. నీళ్లలో ఉండేటటువంటి అగ్ని బడబాగ్ని, గంగ పూజలు చేస్తూ అగ్నికి కూడా నమస్కారం చేస్తాం. పృథివీలో కనిపించే అగ్ని ఉంది, అది అన్ని వస్తువుల్ని నల్ల చేస్తుంది. అందుకని భూమిలో ఏదైనా వస్తువు పెడితే నల్ల పడిపోతుంది, బొగ్గు గిగ్గు అవన్నీ అవే. నీళ్లలో అగ్ని ఉంది. అలాగే తేజస్సు, సూర్యునిలో అగ్ని ఉంది. ఆ సూర్యునిలో అగ్నే చంద్రునికి వెళ్ళి చంద్రుని పైన ఉండేటటువంటి మంచుని కరిగించి అది అలా నీటిగా ప్రవహించి చాలా ఏళ్ళు అన్నీ అవుతూ ఉంటాయి. సరే, వాయువులో అగ్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆకాశంలో అగ్ని ఏదైతే ఉందో అది పిడుగుల రూపంలో అలా వర్షింపజేస్తూ ఉంటుంది. అంచేత ఎక్కడ అగ్ని లేదు అనడానికి వీలు లేకుండా సర్వత్రా అగ్ని ఉంది. అందుకోసం ప్రాచీనమైనటువంటి వాళ్ళు అష్టదిక్పాలకుల్ని, అంటే తూర్పు ఆగ్నేయం, దక్షిణం నైరుతి, పశ్చిమం వాయవ్యం, ఉత్తరం ఈశాన్యం, ఆ పైన ఈ క్రింద దశ దిక్కుల్లో ఉండేటటువంటి అగ్నికి నమస్కారాన్ని చేస్తూ ఏ విధమైన దోషము లేకుండా నా కుటుంబాన్ని, నా చుట్టుపక్కల వాళ్ళందరినీ రక్షించుకొని అంతటి వసుధైక కుటుంబక సూత్ర విధానంతో పాటించేస్తూ ఉండేవారు. అగ్ని ఆరాధన అనేక సందర్భాలుగా ఉంటుంది. ఇక నైమిత్తిక విధానాలంటే ఆబ్దికం అప్పుడో ఇంకోటో హోమాలో జపాలు చేసేటువంటి సందర్భాల్లో అగ్ని వెలిగిస్తూ ఉంటాం. ఇది ఇక ఆహవరీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అని వేరే ఉంటాయి. అవన్నీ చాలా పెద్ద విశేషాలు. అగ్ని ఆరాధన ఇలా ఉంటుందని సూక్ష్మంగా క్లుప్తంగా ఇలా తెలుసుకుందాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.